మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువజన సర్వీసులు క్రీడల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. స్టేడియంలు క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం. జనసేనలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. పశ్చిమలో స్వచ్ఛతా హీ సేవ మోడల్ డివిజన్ గా 49వ డివిజన్. పారిశుధ్యాన్ని, త్రాగునీటి సరఫరా పరిశీలన. రానున్న రోజుల్లో అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు. తిరుమల లడ్డూ అపచార దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఇది మంచి ప్రభుత్వం అంటూ సంక్షేమ పథకాలను వివరిస్తున్న నేతలు. మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో యువజన సర్వీసులు క్రీడల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆట స్థలాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. టీడీపీ హయాంలో స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపడితే అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని నిలిపివేసిందని చంద్రబాబు అన్నారు. 35 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు సామ్నేని ఉదయభాను, కిలారి రోసేలకు పార్టీ కండువా కప్పి జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కొనసాగుతుంది. 49వ డివిజన్లో మీతోనే మీ వెంటే కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య పనులను చేపట్టారు. పశ్చిమ గుంటూరు, పరిశుభ్ర గుంటూరు అనే నినాదంతో ప్రతి డివిజన్లో శానిటేషన్ పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ప్రజలు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రోడ్లపై చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మద్దిరాల మేనీ, ముత్తినేని రాజేష్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మీతోనే నేను, మీ వెంటే నేను అని పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా ఈరోజు వార్డు స్థాయిలో తిరుగుతూ ఒక స్పెషల్ శానిటరీ డ్రైవ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక డివిజన్ ఎంచుకొని ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. అయితే ఈ డివిజన్లో మామూలుగానే ప్రతిరోజు నిత్యం ఒక 25 మంది సిబ్బందితో ఇక్కడ నిత్యం శానిటేషన్ కానివ్వండి, గార్బేజ్ పికింగ్ కానివ్వండి జరుగుతుంది. అయితే ఇది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కాబట్టి దీనికి మరింత సిబ్బంది, అదేవిధంగా మరింత యంత్రాంగం కావాల్సిన పరిస్థితుల్లో కమిషనర్ గారిని అడిగినప్పుడు పూర్తిగా 50 మందిని అవుట్సోర్సింగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేసి వీళ్లతో ప్లస్ ఎగ్జిస్టింగ్ వాళ్ళతో పూర్తిగా 75 మంది వర్కర్స్తో ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ డివిజన్ మొత్తం పూర్తిగా సిల్టేషన్ ఫ్రీ, అదేవిధంగా గార్బేజ్ ఫ్రీగా చేయాలన్నదే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, పనిని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి డ్రైవ్స్ అన్ని డివిజన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకున్న మ్యాన్ పవర్ అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ తీసుకొని ఎక్కడా కూడా డ్రైన్స్ కానీ, తర్వాత గార్బేజ్ కలెక్షన్ పాయింట్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాము. అట్లనే రేపు హానరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు, మన గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి వారు రేపు గుంటూరు వెస్ట్లో కూడా కొన్ని ఏరియాస్ విజిట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. సో వారితో పాటు మరి ఎమ్మెల్యే గారు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్స్ అందరూ కూడా అకంపెనీ అవుతారు. అయిన తర్వాత వారు సూచనల మేరకు, అంటే వారు విజిట్ చేసిన తర్వాత ఫైండింగ్స్లో ఏమైనా సూచనలు చేస్తే అవి కూడా మనం డ్రైవ్ మోడ్లో వెళ్ళేసి అది కూడా టేకప్ చేయడం జరుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
3వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజీలతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలనలో ఉందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తుందని నసీర్ తెలిపారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా దాచుకోవడమే పరమావిధిగా పనిచేసి ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఆయన్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇప్పటికైనా చౌకబారు విమర్శలు చేస్తూ ఈరోజు కొత్తగా కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. కొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారో, ప్రజల్ని ఎందుకు మభ్యపెడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల పరిరక్షణ భారీ ర్యాలీని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. సత్తెనపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి మహాలడ్డు ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువుల కొవ్వు పదార్థాలు వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని, స్వామివారి సేవలను వ్యాపార ధోరణుల్లో ఆలోచించి స్వామివారి దేవస్థాన పాలనను అన్యమతస్థులు నిర్వహించి అపవిత్రం చేసినందుకు దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం. కనీసం మంచినీళ్ళు కూడా దొరకకుండా, తినడానికి తిండి దొరకకుండా, అన్నప్రసాదాలు సరైనటువంటి అన్నప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు. కమిషనర్ పులి శ్రీనివాసులు శ్యామలానగర్ మెయిన్ రోడ్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి సెట్ బ్యాక్, రోడ్ల కొలతలను తనిఖీ చేసి తదుపరి అనుమతులకు సంబంధించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబంధనలను ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎల్టీపీలు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా డిపిఎంఎస్లో తప్పనిసరిగా నిర్దేశిత ధృవపత్రాలు, నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలని, లేకుంటే తదుపరి అనుమతులు జారీ నిలిపివేయడం జరుగుతుందన్నారు. సెట్ బ్యాక్ పోర్షన్లో, రోడ్డు వైడనింగ్ పోర్షన్లో ఎటువంటి నిర్మాణం చేసినా నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. పర్యటనలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మురళి, టీపీఎస్ రిజ్వానా, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు. బండ్లమూడి గార్డెన్స్ లో నాబార్డ్ హస్తకళా ఉత్సవం ప్రారంభమైంది. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ హస్తకళా ఉత్సవ్ను జేసీ భార్గవ్ తేజ ప్రారంభించారు. పలు రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు తయారు చేసిన ఆకృతులు, నేత వస్త్రాలను ఈ ఉత్సవంలో అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి హస్తకళలను ప్రోత్సహించాలని జేసీతో పాటు నాబార్డ్ సీజీఎం గోపాల్ కోరారు. నాబార్డ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరులో హస్తకళ మేళా ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో నాబార్డ్ వారి ద్వారా ట్రైనింగు, అలాగే
హ్యాండ్ హోల్డింగ్ సపోర్టు పొందిన అనేక మంది ఎఫ్పిఓస్, ఓఎఫ్పిఓస్ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వారి సామాన్లని ఇక్కడ వారు డిస్ప్లే చేయడం జరిగింది. మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, వేరు రాష్ట్రాల నుంచి, అలాగే ఏపీలో వేరు జిల్లాల నుంచి కూడా అనేక రకాల వస్తువులు, అంటే ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ కానీ, లేకపోతే ఇతర ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ కానీ, సాఫ్ట్ టాయ్స్ కానీ, వుడ్ వర్క్ కానీ, ఇట్లా అనేక రకాల వర్క్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. Nearly 45 stalls from various states including Andhra Pradesh, Telangana, Tamil Nadu and Orissa are participating in this one. A wide range of handloom varieties are available for sale and display. At the same time, handicraft items are also there. So it's a very unique opportunity to the people of Guntur to come and have a look at this variety of products, galaxy of products displayed here, and they can promote the artisans by subscribing to their products by purchasing them. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని సంస్థ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఓ విద్యార్థికి ల్యాప్టాప్ అందజేశారు. సాటి మనిషికి సహాయపడటమే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. పోసపాడులో జరిగిన కార్యక్రమంలో ఎంఏఎం కళాశాలలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం అఖిల అనే విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేశారు. శ్రీనివాసరావు, యార్లగడ్డ రామకృష్ణ, నాదెండ్ల రామచంద్రరావు, లంకాకృష్ణ, వడ్లమూడి శివయ్య సహకారంతో ల్యాప్టాప్ను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ 1,00,000 మంది సభ్యులు ఉన్న మానవతా స్వచ్ఛంద సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి సహాయపడే గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున నిరంతరము 45 లారీలు వాటర్ ట్యాంకీలు ఈ అనునిత్యము మంచినీటి పథకం కింద తిరుగుతున్నవి. అలాగే శాంతి రథాలు, వైకుంఠపురానికి శాంతి రథాలు, వైకుంఠపురం శాంతి రథాలు అంటే వెహికల్స్ లారీలు, అవి దాదాపు 90 లారీలు దాకా అవి తిరుగుతున్నవి. వాటికి డీజిల్ బాక్సులు అంటే ఐస్ బాక్సులు, మనిషి ఇదైనప్పుడు ఆ ఐస్ బాక్సులు సుమారు ఒక 800 బాక్సులు అవి కూడా సప్లై చేస్తున్నాము. ఆ ఐస్ బాక్సులు తిరగడానికి కూడా కొన్ని వెహికల్స్ కంటిన్యూగా తిరుగుతున్నాయి. మరియు మెడికల్ రంగంలో అంబులెన్స్ దాదాపు 9 అంబులెన్స్లు నిరంతరం కృషి చేస్తున్నాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో భూ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి పునాది వేసిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి, దొరా అని పిలిపించుకునే సంస్కృతికి చర్మగీతం పాడిన వారిలో చిట్యాల ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, సింహాద్రి కనకాచారి, కంచల శివరామయ్య, నాయుడు ఓంకార్, బొబ్బిలి రామారావు, మాదాల చినకొండలరావు, తుమ్మేటి మురళి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ ఆఫీసులో అందరి బీసీ సోదరిమణుల సమక్షంలో, పెద్దల సమక్షంలో చిట్యాల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఆవిడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ స్ఫూర్తిని మనసులో నింపుకొని ఈరోజు ఆనాడు దొరల పాలనని తరిమి కొట్టే ప్రయత్నం ఆవిడ ఏ రకంగా అయితే చేసిందో ఆ పోరాట పటిమని మనసుల్లో నింపుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఉన్న సమస్యల మీద ఇదే రకమైన పోరాట పటిమని సారించుకుని వాటి పరిష్కార దిశగా మనం పోరాడాలి. ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకొని ఇటు సామాజిక వర్గాల పరంగా కూడా అటు సమాజంలో ఉన్న సమస్యల పట్టంగా కూడా ముందుకు వెళ్ళి ఒక డెవలప్మెంట్ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఒక స్ఫూర్తిని మన మనసులో నింపే ప్రతి ఒక్కరూ కూడా మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు ఐలమ్మ గారు, రేపు పూలే గారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నినదించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఉక్కు పరిశ్రమ ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగులను తొలగిస్తుందని ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగం చేస్తేనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతలు మేడా హనుమంతరావు, దండ లక్ష్మీనారాయణ, కె శ్రీనివాస్, కంచుమటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కూరపాటి కోటయ్య, కోటేశ్వరరావు, కొల్ల రాజమోహన్ రావు, వలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటున్నాడు, ప్రైవేటీకరణ లేదంటున్నాడు. కానీ ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏమైపోయినాయి? ఈరోజు లోకేష్ గారి ప్రకటన తేడా ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ప్రకటన చేస్తే చాలదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక అఖిలపక్ష కమిటీని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి స్పష్టమైనటువంటి హామీని కేంద్రం నుండి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పట్టణ హౌసింగ్ బోర్డులో ఉన్న శ్రీ సాయిబాబా దేవస్థానంలో ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో జరిగిన అపశృతిని సరిచేసుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మిన వారికి ఒక బాధ్యత అప్పచెపితే వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆదాయ వనరుగా మార్చుకొని తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందనను చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు వృధా ప్రేలాపనలను మానుకోవాలని తెలిపారు. అలాగే వైసీపీ వారు ఈ నెల 28వ తేదీన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం స్వాగతిస్తున్నామని, చేసిన తప్పు ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. గురం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహాకవి జాషువా జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో బహుమతులు ప్రదానం నిర్వహించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సాహితీవేత్త డాక్టర్ రమణ యశస్వి, సిపిఎం నేత రామారావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అసమానతలను తన కవితల ద్వారా జాషువా తూర్పార పెట్టారని లక్ష్మణరావు తెలిపారు. ఇంకా దేశంలో వివక్ష కొనసాగడం శోచనీయమని చెప్పారు. తన కవిత్వంలో, తన పుస్తకాల ద్వారా వీటన్నింటినీ కూడా ఆయన దుర్మార్గాడు, నిరసించాడు. ఈ ఉండటానికి వీల్లేదని చెప్పి ఆయన స్వయంగా అంటరాంతరాన్ని అనుభవించాడు. రామారావు పద్యం చెప్పాడు. రైల్లో వెళ్తున్నప్పుడు ఆయన పద్యాలు చెప్తుంటే అందరూ అద్భుతంగా ఉన్నాయి అని గొప్పగా విన్నారు అందరూ. మీదే ఊరు అంటే మాది ఇనుకోండి అని చెప్పాడు. మీదే కులం అంటే పలానా కులం అనగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అప్పుడు దాకా అందరూ బాగుందన్నారు కదా, అక్కడ కులం ఎందుకు అడ్డం? అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకు ఆయన ఇప్పటికి స్మరించుకుంటున్నాం అంటే ఆయన 50 ఏళ్ల క్రితం చేశాడు ఈ రచన, 60 ఏళ్ల క్రితం చేశాడు, 40 ఏళ్ల క్రితం చేశాడు, 70 ఏళ్ల క్రితం చేశాడు. ఆ రచనలు ఇప్పటికీ ఆయన రచనలో ఉన్న విషయాలు సమాజంలో అలాగే ఉన్నాయి. అసమానతలు అలాగే ఉన్నాయి. మనుషుల మధ్య అసమానతలు అలా, కుల వివక్ష ఇంకా అలాగే ఉంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల యాత్రను చేపట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ మండిపడ్డారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో నరేంద్ర కుమార్, దాసరి రాము తదితరులతో కలిసి సిరిపురపు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. జగన్ తిరుమల వెళ్లడానికి తాము అభ్యంతరం చెప్పడం లేదని, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల కొండను ఎక్కాలని డిమాండ్ చేశారు.
లడ్డూ కల్తీ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిని రాజకీయం చేసేందుకు వైసీపీ యత్నిస్తే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. లడ్డూ కల్తీ ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా వెలగపూడి గ్రామ సెంటర్ నందు మొబైల్ మెడికల్ హాస్పిటల్ వినియోగించి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ వైద్య కళాశాలలో లేని విధంగా రోగులకు రోగ నిర్ధారణ, రక్త పరీక్షలు, స్కానింగ్ మరియు చికిత్స అన్నీ ఒకే చోట నిర్వహించే వీలుగల ఎంఎంహెచ్ని వినియోగించి దాదాపు 500 మంది రోగులకు చికిత్స చేసి ఉచిత మందులు అందించారు. ఈ ఎంఎంహెచ్ని కాటూరి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కాటూరి స్వైరా, డీన్ డాక్టర్ వరప్రసాద్ మరియు వెలగపూడి లోకల్ టీడీపీ లీడర్స్ వెంకటేశ్వరరావు, నరేంద్ర, హసన్ బాషా, టీడీపీ కేంద్ర కార్యాలయ రిసెప్షన్ చైర్మన్ చే ప్రారంభించారు. ఈ క్యాంపులో భాగంగా రోగులకు రక్త పరీక్షలు, ఈసీజీ, 2D ఎకో, అల్ట్రాసౌండ్ వంటి స్కాన్లు క్యాంపు వద్ద నిర్వహించారు. క్యాంపుకు వచ్చిన రోగులు ఇటువంటి ఎంఎంహెచ్ మొబైల్ మెడికల్ హాస్పిటల్ చూడటం ఇదే మొదటిసారి అని తెలిపారు. గ్రామ ప్రజల కోరిక మేరకు శుక్రవారం కూడా క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి క్యాంపులు మరిన్ని నిర్వహించడం రోగులకు చాలా ఉపయోగమని, ఇటువంటి వినూత్న రీతిలో అధునాతన సాంకేతిక వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు కాటూరి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ అధినేత చైర్మన్ కాటూరి సుబ్బారావుకి ధన్యవాదాలు తెలిపారు. కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి మా యజమానం ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్, వెల్ ఎక్విప్డ్ మొబైల్ మెడికల్ యూనిట్ని వాటి నుంచి మేము ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము. దీంట్లో బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్ అండ్ స్కాన్స్ కూడా తగ్గడే ఫెసిలిటీ ఉంటుంది. కార్డియాక్ కన్సల్టేషన్, ఈసీజీ, ఇది చాలా త్వరగా అన్ని రిజల్ట్స్ ఇవ్వడానికి వెంటనే సేమ్ డే ప్రజలకి వాళ్ళ ఆరోగ్య నిమిత్తమైన సమస్యల గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యాంపుని ఈ మొబైల్ హెల్త్ యూనిట్ యూజ్ చేసి వెలగపూడిలో 2 days క్యాంప్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్యాంప్ 2 days అంటే ఇవాళ 26th and 27th సెప్టెంబర్ 2024 వెలగపూడి క్యాంప్ జరుగుతుంది. ముందు మిగతా చోట్ల కూడా. నగరపాలక సంస్థ, ఐటీసీ బంగారు భవిష్యత్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు గుంటూరులో కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణపై స్లోగన్స్ లో పోటీలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై స్టూడెంట్స్ కు అవగాహన కలిగిస్తే వాళ్లు తమ కుటుంబ సభ్యులకు వివరిస్తారని ఎంహెచ్ఓ రామారావు, ఐటీసీ ప్రతినిధి నారాయణ తెలిపారు. ఈ నెల 28వ తేదీన గుంటూరులో నిర్వహించే మానవాహారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా ముందు మన దేశ భవిష్యత్తు అంతా కూడా పిల్లల చేతిలో ఉంది కాబట్టి పిల్లలకు తెలియజేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు కూడా మంచి అన్ని ప్లాస్టిక్ గురించి కానీ రకరకాల ఇది గురించి కానీ వాళ్ళు దేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పిల్లలకి నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం అట్లాగే రేపు శనివారం రోజు మన మానవహారం విమన్ చైన్ ఏర్పాటు చేశాము. దాని అందరూ కూడా ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా, అందరూ కూడా పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సివిల్ సప్లైస్ గోదాం వద్ద గేట్ మీటింగ్ లో కార్మికులు పాల్గొన్నారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసి 9 నెలలు గడుస్తున్నా కొత్త జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లు గేట్ల ముందు నిరసన కార్యక్రమం జరుగుతుంది.
దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎన్నో విమానాలు ఇచ్చాము, ఇంతవరకు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది ఇప్పటికీ, అయినా కానీ ఇంతవరకు మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు. ఈ వరద బాధితులకు కూడా చాలా కష్టపడి పనిచేశారు మా వాళ్ళు, అయినా కానీ దానికి ఏ మూల్యం చెల్లించలేదు. త్వరగా మా అందరికీ ఈ ఏవైతే ఉన్నాయో బకాయిలు అవన్నీ చెల్లించవలసిందిగా కోరుచున్నాం. టీజేపీఎస్ కళాశాలలో ఈరోజు గుంటూరు జిల్లా పాఠశాల క్రీడా సమైక్య వారి ఆధ్వర్యంలో పశ్చిమ తూర్పు నియోజకవర్గాల పరిధిలో 14, 17 సంవత్సరాల బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగిందని కళాశాల వ్యాయామ అధ్యాపకులు ఆర్ శివాజీ తెలిపారు. ఈ పోటీలను కళాశాల పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి మరియు డిగ్రీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఏ భానుమురళి ప్రారంభించారు. ఈ పోటీల్లో 2 నియోజకవర్గాల నుండి 530 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరుగు పందెంలో 100, 200, 600, 800, 1500, 3000 మీటర్లు, త్రోస్లో షాట్పుట్, డిస్క్ జంప్లో హై జంప్, 100 మీటర్ల హర్డిల్స్ పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలను డాక్టర్ మహమ్మద్ బాషా పర్యవేక్షణ చేశారు. ఇటువంటి చక్కని క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల వ్యాయామ అధ్యాపకులు ఆర్ శివాజీని కళాశాల అధ్యక్షులు పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం, కమిటీ సభ్యులు పోలిశెట్టి నాగసుందరం అభినందించారు. Very happy to see so many students participating in the school games competitions. So today one of the most important things for every student is physical exercise. So if you are physically strong, mentally also you will be very strong. So not only education but sports are a part of life, and you should take part in each and every game that is being organized in your school. I see only 10% of the students participating in such activities, and remaining students are always most of the time inclined towards studies. But students who are participating in sports, they will also excel in studies. That you should remember. And remember, in competition it's only few students who will win, but all the participants are winners according to me. వర్సటైల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం లామ్ నందుగల చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు జరిగింది. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయి అన్న మహాత్మా గాంధీ నినాదంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టడమే ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ అన్నారు. వరద బాధితుల కొరకు ఇండియన్ టొబాకో అసోసియేషన్ వితరణ ప్రకటించింది. ఇండియన్ టొబాకో అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయలు సహాయం చేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రటరీ వైఏ చౌదరి, వైస్ ప్రెసిడెంట్లు ఎం రమేష్ బాబు, ఆర్ జీవన్, ట్రెజరర్ గుత్తా వాసుబాబు, ఐటీసీ ఉద్యోగులు పి వెంకట్రామరెడ్డి, విఎస్టీ ఇండస్ట్రీస్ డాక్టర్ టి లక్ష్మీనరసయ్య సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గా డాక్టర్ కె శ్రీనివాసులు బ్రాడీపేటలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వారు వెలువరించబోయే మద్యం పాలసీని చిత్తశుద్దితో అమలు చేస్తామని, పల్నాడు జిల్లాలో నాటు సారాయిని, అక్రమ మద్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం. జనసేనలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్.
పశ్చిమలో స్వచ్ఛతా హీ సేవ మోడల్ డివిజన్ గా 49వ డివిజన్. పారిశుధ్యాన్ని, త్రాగునీటి సరఫరా పరిశీలన. రానున్న రోజుల్లో అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు. తిరుమల లడ్డూ అపచార దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఇది మంచి ప్రభుత్వం అంటూ సంక్షేమ పథకాలను వివరిస్తున్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.